నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎంఐ నుంచి వెరీ రీసెంట్లీ లాంచ్డ్ స్మార్ట్ టీవీ అనమాట, మ్యాజిక్ QLED అని చెప్పేసి లాస్ట్ ఇయర్ టీవీ ఎక్స్ప్లోర్ చేసాం కదా మనం, దాని సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. దీని అయితే లాంచ్ చేస్తారు. ఈ రోజు మన దగ్గర వచ్చేసి 43 ఇంచెస్ టీవీ అయితే ఉంది. దీంట్లో మనకి వేరే సైజెస్ అయితే ఉన్నాయి, 43, 50, 55, 65 ఇట్లా అయితే ఉన్నాయి. సో మీ నీడ్కి తగ్గట్టు మీరే తీసుకుని, బట్ స్మార్ట్ టీవీ రిమైన్స్ సేమ్. సో దట్ ఈ వీడియోలో దీని యొక్క నా ఇనీషియల్ ఇంప్రెషన్, నేను 2-3 డేస్ అయితే వాడాను. ఈ 2-3 డేస్లో నేను ఏమి అబ్జర్వ్ చేశాను ఏంటనేది అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్లీ దీని ప్రైస్ అనేది 32,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. 43 ఇంచెస్, రిమైనింగ్ ప్రైసెస్ అని మీకు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. బట్ కార్డ్ ఆఫర్ తోటి అరౌండ్ 30,000కి అయితే వస్తుంది. అండ్ ఇలా మన స్మార్ట్ టీవీసే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లయన్సెస్ లైక్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీస్ అండ్ సౌండ్ బార్స్, ల్యాప్టాప్స్ అన్నిటిని మనం టెస్ట్ చేస్తుంటాం కదా. అందులో ఏవి బెస్ట్ అనేది ప్రతిసారి అందరు కామెంట్ చేస్తూ ఉంటారు. అందుకని నేను ఏం చేశానంటే ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. ఏది బెటర్ అనేది, ల్యాప్టాప్స్ అయినా ఏదైనా సరే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇంట్లోకి మీరు అక్కడ నుంచి చెక్ చేసుకుని 100% నేను టెస్ట్ చేసే ర్యాంకింగ్ అయితే ఇచ్చాను. దాన్ని బట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే మీరు ఆ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఇక దీన్ని మేము ఆర్డర్ పెట్టగానే మాకు బాక్స్ అయితే ఇలా వచ్చింది. బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో యాజ్ యూజువల్గా పవర్ కార్డ్ వస్తుంది, అండ్ దాంతోపాటు మనకి రిమోట్ అండ్ బ్యాటరీస్ అండ్ యూజర్ మాన్యువల్, అండ్ దాంతోపాటు మనకి టేబుల్ స్టాండ్స్ వస్తాయి, అండ్ ఫైనల్గా మనకి స్మార్ట్ టీవీ అయితే ఉంటుందన్నమాట. సో స్మార్ట్ టీవీ గురించి మనం మేజర్గా మాట్లాడుకుంటే ఫస్ట్లీ డిజైన్. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు అన్ని టీవీలు నేను పక్కన పెట్టి ఒక 6-7 టీవీస్ అయితే రైట్ నో టెస్ట్ చేస్తున్నాను. వెరీ సూన్ మనకి అవి 10, 15, 20 కూడా అవ్వచ్చు, అన్నీ మనం పర్చేస్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నేను కొన్న అన్నింటిలో కల్లా వెల్ పాలిష్డ్ అండ్ వెల్ ఫినిష్డ్ అనమాట. యూజువల్గా అందరూ మెటల్ తీసుకొస్తారు, అందరూ ప్లాస్టిక్ తీసుకొస్తారు. ఎక్కడో అక్కడ ప్లాస్టిక్ క్వాలిటీ లేకపోతే పోగులు పైకి రావడం, నీట్ ఫినిష్ ఉండదు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ షామీది కింద బాటమ్ బేజల్ చూడండి, చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఏదైతే మనకి టేబుల్ స్టాండ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారో ఫిట్ చేశాక మీకు ఆ ఫినిష్ ప్లాస్టిక్ క్వాలిటీ అయినప్పటికీ మంచి ఫినిష్ అయితే ఉంటుంది, అండ్ చాలా షైనింగ్గా ఉంటుంది. అండ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్ అనేది అన్నింటిలో కొంచెం వంకరబోర్డు ఇట్లాంటిది ఉంటుంది, బట్ పర్ఫెక్ట్ పాలిష్డ్ అనమాట, పర్ఫెక్ట్ డిజైన్ ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక డిజైన్ మీరు సైడ్ నుంచి చూసినా సరే టీవీ ప్రొఫైల్ స్లిమ్గా ఉంటుంది, బెజల్స్ చాలా స్లిమ్గా ఉంటాయి. ఓవరాల్ టీవీ చూసేటప్పుడు మీకు కొంచెం బెజల్లెస్ ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్గా టీవీ లుక్స్ మాత్రం అద్దరు కొట్టేశారు షామీ, అందులో డౌట్ లేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ మెటల్ బిల్డ్తో వస్తుందన్నమాట, మంచి స్ట్రాంగ్ అండ్ పాలిష్డ్ బిల్డ్ క్వాలిటీ. మదర్ బోర్డ్ దగ్గర మనకి యాజ్ యూజువల్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు, అండ్ టేబుల్ స్టాండ్స్ కూడా మనకి ప్లాస్టిక్ అయితే ఉంటుంది. అండ్ వాల్ మౌంట్ మీరు 500 పెట్టి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సర్వీస్ పర్సన్ ఎవరైతే వస్తారో వాళ్ళైతే మనకి వాల్ మౌంట్ అయితే తీసుకొస్తారన్నమాట. ఇది ఓవరాల్గా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ రెండిట్లో సూపర్ పాలిష్డ్గా తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ అదరగొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే చూడవచ్చు. ఆప్టికల్ ఉంటుంది, అండ్ అలానే మనకి ఏవి ఇన్ అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి 3 HDMI ఇచ్చారు, అందులో ఒకటి మనకి ఈఆర్క్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. పక్కన ఇస్తున్నారు, పక్కన ఇవ్వకుండా ఉంటే బెటర్. పక్క ఇవ్వడం వల్ల ఎట్ ఏ టైమ్స్ 2 పెన్ డ్రైవ్స్ పెద్ద పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ ల్యాన్ పోర్ట్ ఉంటుంది, యాంటీనా పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక దట్స్ ఇట్, మనకి కావాల్సిన పోర్ట్స్ అనేది మనకైతే ఇచ్చారు. పోర్ట్స్లో ఎక్కడ ఇన్ఫ్యాక్ట్ ఏది ఇబ్బంది అయితే చేయలేదు. అండ్ ఆ తర్వాత మనం రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ టు ఇయర్ మేజర్ అప్గ్రేడ్ రిమోట్ అని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు చూసినా మనకి షామీ టీవీ చిన్న రిమోట్లు, జస్ట్ వాయిస్ సెర్చ్, నావిగేషన్ బటన్స్, అక్కడక్కడ షార్ట్కట్ బటన్స్ కదా, అది కూడా ఫుల్లీ షార్ట్కట్ బటన్స్ అయితే ఇవ్వరు. బట్ ఈసారి మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. మనకి వాయిస్ సెర్చ్ ఉంటుంది, అండ్ నెంబర్స్ ఉంటుంది, అండ్ దాంతోపాటు వాయిస్ అసిస్టెంట్ మీకు యాజ్ యూజువల్గా తెలుసు. అండ్ షార్ట్కట్ బటన్స్ అన్ని మీరు చూడవచ్చు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, హాట్స్టార్ అండ్ యూట్యూబ్, సోనీ లివ్, లైవ్ టీవీ అన్ని షార్ట్ కట్స్ అయితే ఇచ్చారు. మేజర్ షార్ట్ కట్ అన్నీ ఇచ్చారన్నమాట. అదొకటి మంచి విషయం అయితే నాకు అనిపించింది, ఎక్కడ ఏది స్కిప్ చేసినట్టు అనిపించలేదు. అండ్ ఇక రిమైనింగ్ బటన్స్ అని మీరు చూడవచ్చు. ప్యాచ్ వాళ్ళకి సంబంధించిన బటన్ కానీ, హోమ్ బటన్ కానీ, షామీ టీవీ ప్లస్ ఉంటుంది, ఫ్రీ ఛానల్స్ మీరు ఆన్ చూడాలనుకుంటే అక్కడ నుంచి అయితే చూడవచ్చు. మ్యూట్ బటన్స్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఒక పర్ఫెక్ట్ రిమోట్ అండ్ వెల్ పాలిష్డ్, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంది. రిమోట్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇక మెయిన్ థింగ్ వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసి ఇందులో మనకి VA ప్యానల్ అయితే యూజ్ చేశారు. QLED ప్యానల్ అనమాట. ఇది 4K రెజల్యూషన్తో వస్తుంది. డైరెక్ట్ LED ప్యానల్ అయితే యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ బ్రైట్నెస్ నాకు ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే కొంచెం మోర్ దాన్ సఫిషియంట్. మీకు హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకుంటే ఆరామ్సే ఉంటుంది బ్రైట్నెస్లో. మీకు ఎక్కడ చూస్తుంటే మాత్రం ఇష్యూ అయితే అనిపించదు. బట్ ఇంకాస్త పెంచొచ్చు అనిపించింది. ఇంకాస్త ఒక 100 నిట్స్ పెంచుంటే బాగుండనేది నా ఒపీనియన్. వీళ్ళైతే 300 నిట్స్ అంటున్నారు, బట్ నాకు చూసేటప్పుడు మాత్రం ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. ఒక 100 నిట్స్ పెంచి ఒక 400 నిట్స్ అలా ఉంటే బాగుండేది. మేము రియల్ టైం టెస్ట్ చేసినప్పుడు కూడా మాకు అరౌండ్ 300 నిట్స్ అయితే వచ్చిందనమాట. సో బ్రైట్నెస్ విషయంలో నాకు మేజర్ ఇష్యూ కాదు, కానీ కాస్త ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండనేది అయితే 100% నా ఒపీనియన్. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ కలర్స్.
కలర్స్లో మేజర్ ఇష్యూ ఎక్కడైతే లేదు నాకు. గ్రేడియంట్ కూడా, కలర్ గ్రేడియంట్ కూడా పర్ఫెక్ట్ కలర్ గ్రేడియంట్ అయితే ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కలర్స్ అన్నీ మనం చూడడానికి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. అంటే మీకు 1 బిలియన్ కలర్స్ వరకు అయితే మీకు ఈ టీవీ అయితే డిస్ప్లే చేయగలుగుతుంది. అదేదో స్పెక్ షూస్ కాదు, నేను నార్మల్గా రియల్ టైం ఈ 2 డేస్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా. మంచి కలర్ గ్రేడియంట్ ఉంది, కలర్స్ బాగానే ఉంది, అండ్ బ్లాక్స్ కూడా డీపర్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను VU తోటి అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు బ్లాక్ డెక్కర్, థామ్సన్, జియో టీవీ ఇవన్నిటితో కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేస్తున్నప్పుడు అన్నిటికంటే బెటర్ బ్లాక్స్ అయితే కొంచెం ఇది మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. VU తోటి బ్లాక్ డెక్కర్తో పోలిస్తే మాత్రం కొంచెం బెటర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. బ్లాక్స్లో నాకు మేజర్ ఇష్యూ అయితే లేదు. స్క్రీన్ బ్లీడింగ్ కూడా నీకు ఎక్కడ అబ్జర్వ్ అయితే చేయలేదు. అండ్ ఇక డిస్ప్లే ఫీచర్స్ అన్నీ ఉంటాయి, లైక్ HDR10+, డాల్బీ విజన్, ALLM ఉంటుంది, అండ్ MEMC టెక్నాలజీతో వస్తుంది, DCI-P3 ఉంటుంది. మోషన్ బ్లర్ ఎలా ఉందన్న అంటే మాత్రం పర్లేదు, నాకు మరి ప్రీమియం టీవీ లాగా ఎక్స్పెక్ట్ చేయదు. మరి నేను చెప్పినట్టుగా బ్లాక్ డెక్కరో లేకపోతే VU టీవీయో థామ్సన్ టీవీ లాగా అయితే లేదు. కొంచెం సంవాట్ బెటర్ ఉంది. బాల్ అనేది మీకు కొంచెం విజిబుల్గా ఉంటుంది క్రికెట్ చూసేటప్పుడు. నాకు ఎక్కడ మేజర్ మరీ టూ మచ్ మోషన్ బ్లర్ అయితే అనిపించలేదు. సమ్వాట్ అయితే వర్క్ అయితే అవుతుంది. మీరు మోషన్ బ్లర్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటా చూస్తూ ఉండండి క్రికెట్ చూసేటప్పుడు. అండ్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకోండి, కొంచెం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది నార్మల్ మోడ్లో కాకుండా ఒకవేళ క్రికెట్ చూస్తుంటే. ఓవరాల్ మాత్రం పెద్ద మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం షేడ్ అయితే ఉంటుంది, మీకు 10 to 20% షేడ్ అయితే ఉంటుంది కలర్ షేడ్ అనేది. బట్ ఇన్ఫ్యాక్ట్ VA ప్యానల్కి ఈ మాత్రం ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా అది ఒకటి అప్రిషియేట్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. టు బి ఫ్రాంక్, వివింగ్ యాంగిల్స్ పర్లేదు. ఫర్ ద మనం బ్రెయిన్లో కనుక VA ప్యానల్ కనుక మనం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వివింగ్ యాంగిల్స్ అనేది బాగానే ఉంది. అండ్ ఇక 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ కన్సోల్స్ ఇట్లాంటి కనెక్ట్ చేసుకొని 120 Hz వరకు కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట యూజింగ్ DLG టెక్నాలజీ తోటి. సో ఓవరాల్ మాత్రం డిస్ప్లే గురించి ఒక 1 వర్డ్ చెప్పండి అంటే మాత్రం యాజ్ ఆఫ్ నో నేను టెస్ట్ చేసిన ఈ 2025 టీవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో వీ డోంట్ నో అబౌట్ ఫ్యూచర్. మనం ఇంకా మేజర్ బ్రాండ్స్ ఏవి రాలేదు గ్రౌండ్లోకి. ఇంకా మనకి సోనీయో, LGయో, సామ్సంగో ఇట్లాంటి బ్రాండ్స్ అయితే ఇంకా దిగలేదు. వాళ్ళు దిగితే సినారియో ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకని అవన్నీ వచ్చాక నేను ప్రతి టీవీని కంపేర్ చేసి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి అప్పుడు మాత్రం నేను మీకు బెటర్ ఫస్ట్ 3 ఏవైతే ఉంటాయో మోస్ట్ రికమెండబుల్ టీవీస్ ఆ వీడియోలో చెప్తాను. మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఓకే, ఇప్పుడు రైట్ నో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొడితేనే నేను ఆ వీడియో చేసినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ వాల్యుబుల్ వీడియో మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు. నా రిక్వెస్ట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఎనీ కామెంట్ మన ఛానల్ గురించి మీరు ఆల్రెడీ చూస్తుంటే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక కామెంట్ నా కోసం కింద అయితే చేయండి. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడున్న వాటిలో కంపేర్ చేస్తే వీ డోంట్ నో అబౌట్ ఫ్యూచర్లో. నేను ఇదే వర్డ్ చెప్తాను, నేను చెప్పను, ఎందుకంటే అన్నీ వస్తే కానీ ఏది బెటరో ఏది తప్పో నేను చెప్పలేను. అండ్ ఇక మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుందన్నమాట ఇది మనకి. సో నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. UI యూజ్ చేసేటప్పుడు ఇనిషియల్గా కొంచెం ల్యాగ్ అనిపిస్తుందేమో, కానీ ఆఫ్టర్ సెటప్ ఎవ్రీథింగ్ మీరు డే టు డే యూసేజ్కి వచ్చాక స్మూత్ ఎనఫ్ అని చెప్పుకోవాలి. మేజర్ ల్యాగ్స్ అయితే ఉండి అప్పుడప్పుడు డిలే ఉండొచ్చు కానీ సెట్టింగ్స్ బటన్ నొక్కినప్పుడు అలాంటప్పుడు. బట్ UIలో మీరు షిఫ్ట్ అయిపోయేటప్పుడు స్క్రోల్ చేసేటప్పుడు మాత్రం మీకు మోస్ట్లీ మేజర్ ల్యాగ్స్ అయితే ఉండవు. నేను ఇక్కడ చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను, మీకు చూడవచ్చు. లిటిల్ బిట్ అప్పుడప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ ఇప్పుడు మీకు చూడడానికి కూడా లేవు, చాలా స్మూత్గా అయితే ఉంటుంది UIలో. నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే యాజ్ ఆఫ్ నేనైతే నోటీస్ అయితే చేయలేదు, టు బి ఫ్రాంక్, ఉన్న వస్తాం. అండ్ ఇక 2GB ర్యామ్తో వస్తుంది, 32GB స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అరౌండ్ 28GB వరకు అయితే మనకి అవైలబుల్ స్పేస్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక మెయిన్ ఆడియో క్వాలిటీ 30 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, DTS-X సపోర్ట్ ఉంటుంది, DTS వర్చువల్ X సపోర్ట్ ఉంటుంది. అండ్ వాల్యూమ్ అయితే వెరీ హై ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి శాంపిల్ వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. విన్నారు కదా ఆడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. నాకైతే ట్రబుల్స్ అయితే చాలా బెటర్ అనిపించాయి. వాయిస్ వోకల్స్ క్లారిటీగా ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ట్రబుల్స్. మీకు ఏవైతే మనకి సింగర్ కానీ లేకపోతే నార్మల్గా డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా అనిపిస్తున్నాయి. బేస్ అయితే లెస్ నన్ను చెప్పుకోవచ్చు, కాస్త బేస్ యాడ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సీరియల్స్కి న్యూస్ చూడడానికి అయితే పర్ఫెక్ట్, నో ఇష్యూస్. బట్ మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈటీవీ కాదు ఏ టీవీలో రాదు. బెటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మంచి సౌండ్ బాస్ అయితే కొనుక్కోండి, అప్పుడే మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇక వారంటీ వీళ్ళు మంచి థింగ్ ఏం చేశారంటే 2 years వారంటీ ఇచ్చారు. షామీ బ్రాండ్ అంటే కొంచెం బెటర్ బ్రాండ్, బట్ 2 years వారంటీ ఇచ్చారు కాబట్టి 2 years మీకు మెంటల్ టెన్షన్ అయితే ఉండదు అనమాట. ఓవరాల్గా నువ్వు చెప్పనా దీన్ని మేము తీసుకోవచ్చా 32,000 రూపాయల కంటే మాత్రం 32,000కి అయితే మాత్రం ఆలోచించి తీసుకోండి. కార్డ్ ఆఫర్స్ వస్తే మనకి సేల్లో అరౌండ్ 30,000కి వస్తే వెరీ గుడ్ యాజ్ ఆఫ్. నేను యాజ్ ఆఫ్ ఈ ప్రైస్కి ఈ టీవీ తీసుకోవచ్చా అంటే మాత్రం
యాజ్ ఆఫ్ నో సజెస్ట్ చేస్తున్నాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్‌లో ఈ మాట నేను చెప్పకపోవచ్చు. ఒకవేళ చెప్పగలిగానంటే మాత్రం ఈ టీవీలో దమ్మున్నట్టే. ఎందుకంటే మేజర్ బ్రాండ్స్ అన్నీ మనకి మార్కెట్‌లోకొచ్చాక అన్నిటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తాను కదా! అప్పుడు నేను ఈ టీవీ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతదో అప్పుడు చెప్తాను నేను. అది ఫోర్త్ ర్యాంకా, ఫిఫ్త్ ర్యాంకా, నంబర్ 1 అనేది అప్పుడు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ద ప్రైస్ వీళ్ళు ఆఫర్ చేసింది మాత్రం ఓకే. Xiaomi బ్రాండింగ్ అండ్ గుడ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ మనం కన్సిడర్ చేస్తే అండర్ 30,000 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నౌ. బెటర్ వెయిట్ చేస్తా అంటే మాత్రం ఎక్కువ రోజులు టైం పడతది. ఒక 1-2 మంత్స్‌లో అన్ని టీవీస్ వచ్చేస్తాయి. అన్నిటిని మనం బిగ్గెస్ట్ కంపారిజన్ చేస్తాం. అర్జెన్సీ లేదనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. అర్జెన్సీ అనుకుంటే Xiaomi నుంచే కావాలనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే మీది ఈ టీవీ మీద ఎయొచ్చు. రిమైనింగ్ మంచి టీవీస్ 43 ఇంచ్, 55 ఇంచెస్ లింక్స్ కూడా నా నాలెడ్జ్ ప్రకారం నేను టెస్ట్ చేసినయన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీకు నచ్చిన స్మార్ట్ టీవీ అయితే మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.